సార్ గత ఎన్నికలకి 2020 అంటే 2014 నుంచి నరేంద్ర మోడీ పరిపాలిస్తున్నాడు. 10 ఏళ్ల పాటు పాలన సాగింది. ఆ పాలనకు మిగిలినటువంటి పాలనకు ఉన్నటువంటి వ్యత్యాసం ఏమిటి? మూడోసారి నరేంద్ర మోడీ ఎందుకు గెలవాలి? గెలవాల్సినటువంటి అవసరం ఏమున్నది? నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చాక ఆయన ప్రధానంగా డెవలప్మెంట్ అన్నటువంటి దాని నినాదాన్ని తీసుకున్నాడు. ఈ దేశంలో హిందువులు ఉన్నారు, క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, లింగాయతులు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, జైనులు, బౌద్ధులు, ఒకళ్ళేమిటి అనేక రకాలైన వర్గాలు ఉన్నాయి కదా. నరేంద్ర మోడీ ఈ భేదాన్ని చూపించలేదు. ఓకే, డెవలప్మెంట్ హిందువుకైనా ఆకలి ఒకటే, ముస్లింకైనా ఆకలి ఒకటే, అందరికీ ఆకలి కావాలి కాబట్టి సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్ ఈ నినాదంతో చేశాడు. అయితే మతం మార్పిడుల కోసం విదేశాల నుంచి వచ్చే ధనాన్ని మాత్రం ఆపాడు, ఆ ధన ప్రవాహాన్ని ఆపివేశాడు. అది ఆ మతాల మీద జరిగినటువంటి దాడిగా చూడొచ్చు కదా. అది ఒక్క విషయం చెప్తాను సార్. మనం ఇండియాలో కొన్ని చర్చిలు ఉన్నాయనుకోండి, ఆ చర్చిల్ని కూలగొడితే మతం మీద దాడి. ఓకే, నీకు మత స్వాతంత్రం లేదు అని చెప్పవచ్చు. కానీ ఇక్కడ ఒక సతీష్ ఉన్నాడు, వాళ్ళు డబ్బిచ్చి బలవంతంగా చేసి లవ్ జిహాదీలు ప్రకటించి వాళ్ళను మతం మార్చి దశాంశాలు అంటే 10% డబ్బులు వీళ్ళ దగ్గర నుంచి కాజేస్తూ ఉంటే కల్వరి అని ఒకడు ఉన్నాడు ఇక్కడ సతీష్. ఈ సతీష్ కాదు నేను మాట్లాడుతుంది, సతీష్ అంటే కల్వరి. చిన్న చిన్న నేను ఆటోలో వెళ్తుంటాను, ఆటోలో వెళ్తుంటే ఆటో డ్రైవర్ వాడి పేరు వెంకటేశ్ ఏదో ఉంది, ఆ వెంకటేశ్ ఏమయ్యా ఏమైనా అంటే కల్వరి సతీష్ అయ్యా మాకు మతం మార్పిచ్చిండు అంటే పాపం వీడు ఆటోలో వచ్చే 3000 రూపాయల్లోనూ 10% ఆ కల్వరి సతీష్ అయ్యకి ఇవ్వాలి. ఇది దుర్మార్గం అవునా కదా? వీడు బతికేంత పాపం చిన్నవాడు ఇట్లా ఇది దుర్మార్గం. ఈ లవ్ జిహాదీ అనేది దుర్మార్గం. అంతేగాని ముస్లింలు వాళ్ళు నమాజ్ చేసుకోకూడదు, ముస్లింలు హాజ్ యాత్రకు వెళ్ళకూడదు అని ఎప్పుడన్నా అన్నాడా నరేంద్ర మోడీ? ఓకే, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, అక్కడ ఉన్న ముస్లింలు అందరూ కూడా హిందువుల కన్నా ఎక్కువగా ముస్లింలు అక్కడ యోగి ఆదిత్యనాథ్ను ప్రేమిస్తారు గోరఖ్పూర్లో. కాబట్టి కాకపోతే ఒకటి, ఇండియాలో హిందువులను అణచివేసి వీళ్ళకి అస్తిత్వం లేకుండా చేసి మతం మార్పుళ్ళు చేస్తూ గత 75 సంవత్సరాలు కాదు, స్వాతంత్రానికి ముందు కూడా మతం ప్రాతిపదిక మీద దేశాన్ని విభజించి వాళ్ళకి 4% రిజర్వేషను అని ఒక చోట అంటే 12% రిజర్వేషను. దేనికోసం? ఓట్లు అనమాట. గొంప కొత్తగా వాళ్ళు ఓట్లు వేయించుకుంటే వాళ్ళే అధికారంలోకి వస్తారు. ఇది దుర్మార్గం. దీనిని నరేంద్ర మోడీయే కాదు మనమైనా దీన్ని సహించలేము కదా. ఇప్పుడు ఎజెండాగా మారిపోయింది సార్. అది ఎజెండాగా మారిపోయింది, ఎందుకంటే ఓట్లు వేయించుకోవాలి.